మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని తేరెట్పల్లిలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. ఇది బూత్ సభ్యులు గ్రామ సభ్యుల కార్యక్రమం. भारतीय जनता पार्टी संघर्ष कर रही है. मुझे भरोसा है आने वाले दिनों में तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बनने वाली है. ఏ రకంగా గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తూ ప్రజలకు చేరువవుతున్నదో, ప్రజల మద్దతు కూడగట్టుతున్నదో, రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి సంపూర్ణ విశ్వాసం, నమ్మకం నాకున్నది. मित्रों, जिस प्रकार से नरेंद्र भाई के नेतृत्व में केंद्र में भारतीय जनता पार्टी की सरकार चल रही है, देश के हर गरीब, हर दलित, हर आदिवासी, किसान, युवान, महिला और गांव सबके लिए अनेक प्रकार की योजनाएं लेकर नरेंद्र मोदी सरकार आई. కేంద్రంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, దళితుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, రైతుల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాలను కూడా మీకు అందాలనేటువంటి తలపుతోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వద్దకు వస్తా ఉన్నారు. मित्रों, केंद्र सरकार की योजनाएं तेलंगाना राज्य में ठीक से नीचे तक नहीं पहुंची. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పేదల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమం ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో అనుకున్న రీతిలో అవి అమలు జరగటం లేదు, పేదవాళ్ళకు అందటం లేదు. పేదల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలకు పేదలకు చేరువ కావటం లేదనేది ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. लगभग 4.5 करोड़ टॉयलेट्स देश भर के गरीबों के घर में बन गए हैं. मगर मैं तिरटपल्ली में आकर जब गरीब के घर में जाता हूं और वहां पर टॉयलेट नहीं बना है, शौचालय नहीं बना है, तब मालूम पड़ता है कि राज्य सरकार केंद्र सरकार की योजनाओं को गरीब तक नहीं पहुंचा रही. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ పేద ప్రజల కోసం, ముఖ్యంగా తల్లులను, చెల్లెలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మరుగుదొడ్లను ఈరోజు నిర్మిస్తూ ఉంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కావాలని. కానీ ఈ రోజు నేను తేరెట్పల్లి వచ్చిన తర్వాత ఈ తేరెపల్లి గ్రామంలో చాలా మంది మరుగుదొడ్లు లేవని చెబుతున్నారంటే, కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు ఈ తేరెట్పల్లిలో అందుతలేదంటే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఏ రకంగా పరిగణిస్తుందో ఈ రోజు నాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అమిత్ షా టూర్ కి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి హసీనా అందిస్తారు. నల్గొండ జిల్లా తేరెట్పల్లిలో అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. ముందుగా తేరెట్పల్లి చేరుకున్న అమిత్ షా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత విగ్రహ ఆవిష్కరణ చేసి ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించారు. కేంద్ర పథకాలు చేరుతున్నాయా లేదా అనే అంశంపైన వాళ్ళకున్న కష్టాలేంటి అనేది ప్రతి ఒక్కటి మాట్లాడారు. దాదాపు ఒక 20 ఇళ్లకు అమిత్ షా ఇక్కడ వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్న దృశ్యాల్లో అయితే అమిత్ షా సహపంక్తి భోజనం చేస్తున్నారు. ఇక్కడ దళితవాడలో ఇక్కడున్న గ్రామస్తులతో కలిసి ఆయన అలాగే పార్టీకి సంబంధించిన నేతలు అందరూ ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఈ భోజనం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా నల్గొండ బయలుదేరి వెళ్తారు. నల్గొండ వెళ్ళిన తర్వాత అక్కడ బూత్ స్థాయి నేతల సభ్యులతో కలిసి అక్కడ సమావేశం అవుతారు. పార్టీ పొజిషన్ ఎలా ఉంది అనే అంశంపైన, అలాగే పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే అంశాలపైన కూడా ఆయన చర్చించబోనున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, టీవీ9 తేరెట్పల్లి.